చాలా మంచోనండి అండి. ఆ చెల్లెమ్మ ఆవు పాలు తీసుకొచ్చారంటున్నావు. ఆవుని దూడ ఎంతకిస్తుందో కనుక్కున్నా బిడ్డయ్యా. చాలా సీపండి. సీపండి ఏమన్నా 10,000? 10,000కి కోడి పుంజు చెప్పలే. 10,000 ఏమన్నా 5,000? 5,000కండి. నా నోటితో నేను చెప్తాను చూడండి. ఆవుగా పెడుతు బంగారం, దూడకు పెడుతు బంగారం ఇస్తే ఆ చెల్లెమ్మ ఆవుని ఈ దూడ కూడా తెస్తానన్నది. అయితే గోపాలనా ఈ బంగారం పట్టుకెళ్ళి ఆ చెల్లెమ్మకి ఇచ్చేసి ఆవుని దూడ తోలుకొచ్చాను ఆయన. అలాగేనండి. పోయిందా అమ్మ చెల్లెమ్మ ఉన్నావు ఇక్కడ పోయామనుకున్నా. అదే దగ్గర కూర్చున్నాము. అమ్మ చెల్లెమ్మ రాజుగారి దగ్గరికి వెళ్ళాను. బంగారం ఇచ్చారు. మెత్తైన బంగారం, మేలైన బంగారం, కంచి పండు బంగారం పట్టుకో పట్టుకో. అమ్మ చెల్లెమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? కాశీ వెళ్తున్నావా? ఏ సంతానం కోసమా? పుణ్యం కోసమా? అమ్మ చెల్లెమ్మ నేను కాశీ వెళ్ళాలంటే వెళ్ళాను కానీ ఒక డోలక్క మాసంలో 50 రూపాయలు తెల్లగడకంగా మర్చిపోయావా? అమ్మ చెల్లెమ్మ నువ్వు ఫోన్ పే చేస్తారు కానీ మొత్తం మొత్తం 50 రూపాయలు పుణ్యం పెట్టమ్మా. అదో అలాగే జాతీయ వెళ్ళమ్మా. బాయ్ టాటా సీ యూ. ఎలా సార్ ధర్మపతి వ్రత పవన పడితే తెల్లారులు సల్ల మహాతల్లి. ఆనాడు గొల్ల గోపల్ల ఆ చెల్లెమ్మ దగ్గర ఆవుడ తోడుకొని ఈ మహానుభావుడు చేస్తున్నాడా? సద్రి పర్వతము ఆడి అలాగా ఉన్నాడే కొండ గిప్పాడు శాస్త్రాద్రి పర్వతాన మహానుభావుడు పొన్న చెట్టు ఉంటే పొన్న చెట్టు కదా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోయే సమయంలో కబులు పల్లవు చూస్తుంది. పొట్టలో భగవంతుడి మహావిష్ణువు పాలించి రావాలి. ఇదే సమయం వెళ్ళాలని ఇప్పుడు మేసు మేసుని